ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ఈ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని తీర్పు, ఉగ్రత, శ్రమ, మహాశ్రమల సమయంలో సాతాను విజృంభణ, దేవుని ఉగ్రత చూస్తాం. ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు యోహాను చూస్తున్నాడు. ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తున్నాడు దేవుడు. 7 తెగులు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు, ఇవే కడవరి తెగుళ్ళు. అంటే వెంటనే దేవుని సింహాసనం దగ్గర స్ఫటికపు సముద్రాన్ని వంటిది. ఆ మృగమునకు, దాని ప్రతిమకు, దాని పేరుగల సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారిని దేవుడు 2 భాగాలుగా చేస్తున్నాడు. ఒక భాగమేమో ప్రభు దగ్గర తెచ్చుకుంటున్నాడు. స్ఫటిక సముద్రం వద్ద ఒక గుంపుగా ప్రత్యేకంగా ఉంచారు. మరి ఒకటేమో వీరి చేతిలో ఏమున్నాయంటే దేవుని వీణలు. వీరిని ప్రత్యేకంగా ఉంచుకున్నాడు. ప్రకటన 4:4 చూస్తే ఉంది ఈ వివరణ అంతా. కొంతమందిని హతసాక్షులుగా ఉండటానికి ఉంచుకున్నాడు. ఉగ్రత రాకుండా ప్రభు తీసుకుని వెళ్ళిపోయిన వధువు సంఘములో వారు ఉన్నారు. వీరు విశ్వాసులు కారు. వీరిని ఉగ్రత నుండి పంపి పరీక్షించి అందులో నుండి వారిని బయట తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. వారి విధేయత వలన విశ్వాసులుగా ఓర్పు చూసినప్పుడు ఆ ఫలితమే స్ఫటిక సముద్రం దగ్గర వీరు వీణబట్టుకొని ఉండటం. వీరు క్రీస్తు విరోధిని జయించిన వారు. ఎప్పుడైతే వారు దేవుని విశ్వసించారో వారు దేవుని గొప్పతనాన్ని వారు గ్రహించి ఆ విషయాన్ని వారు ప్రకటిస్తున్నారు. ప్రకటన 15:3 ఉంటుంది. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యమై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రమే పవిత్రుడు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహింపరచని వాడెవడు? నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేస్తారని చెప్పు. దేవుని దాసుడు మోషే కీర్తనలు, గొర్రెపిల్లల కీర్తనలు పాడుచున్నారు. ఇక్కడ మోషే కీర్తన అంటే 32 నిర్గమకాండంలో మోషే దేవుని గొప్పతనాన్ని, ఇస్రాయేల్ మీద ఉన్న ఆయనకు ప్రేమను, విశ్వాసాన్ని తెలియజేస్తూ కృతజ్ఞతగా పాడిన పాటలు. 90వ కీర్తనలో మన జీవితం ఎంత స్వల్పమైందో, ఆయన ఎంత శాశ్వతమైందో ఉంది. 105వ కీర్తన 37లో మోషే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడిపించిన విధానం, ఆ వాగ్దాన భూమికి నడిపించే విధానంలో ఆయనను గుర్తు చేసుకుంటూ కీర్తన. అంటే వీరంతా అవిధేయత చూపించిన ఆయన విశ్వాసతను ఏమీ మాత్రం మార్చుకోలేదు. ఆయన ఆ విషయాలు, ఆ గొప్పతనాన్ని, ఆ శక్తిని, ఆయన చేసిన అద్భుతాలను కొనియాడుతున్నాడు. ఇశ్రాయేల్ పట్ల దేవుని ప్రేమ ఏ విధంగా ఉందో, ఆయన విడిపించిన విధానంకి విశ్వాసము, విధేయత, మోషే దేవుని యందు విశ్వాసం ఉంచమని, ఆయన ఆజ్ఞలు పాటించమని ప్రజలు ప్రోత్సహించడం, క్షమాపణ, దేవుని ప్రజల పాపాలు క్షమించమని దేవుడి దగ్గర ఎట్లా ప్రాధాయపడతాడో, అది ఎట్లా కనికరం పొందుకుంటాడో, వీటి విశ్వాసాలు కూడా ఇది అవసరం. దేవుని గొప్పతనాన్ని మనం గుర్తించాలి. విశ్వాసతను, విధేయతను చూపించి ఇతరులకు కూడా మనం ప్రోత్సహించేవారుగా ఉండాలి. ప్రకటన 5:9లో ఈ గ్రంథం తీసుకొని వచ్చినప్పుడు అంటే పరిశుద్ధుల ప్రార్థనలు, విజ్ఞాపనలు తీసుకుని వచ్చి వారి చేసిన, అంటే ఇక్కడ పరలోకంలో వారి వీణలు పట్టుకొని ఎలా స్తుతిస్తారో మనం చూస్తాం. దాంట్లో అంటే దేవుని రాజ్యంగా ప్రతి జనములోను, ప్రతి ప్రజలోను, ప్రతి భాషలో అందరినీ సమకూర్చి వారు 4 జీవులు, 24 పెద్దలు వీణలు, ధూపద్రవ్యాలతో నిండిన ఆ సువర్ణ పాత్రలు పట్టుకొని మనని గురించి పాడుతున్నారండి. ఒక రాజ్యంగా, యాజకులుగా చేస్తే వారి భూలోకంలో ఏలుదురని కొత్త పాట పాడుచుండి. ఈ 15:5 వచనం చూస్తే సాక్ష్యపు గుడారం గురించి ఉందండి. ఇక్కడ సాక్ష్యపు గుడారం అంటే దేవుని పరలోకాన్ని అర్థం చేసుకోవాలంటే మోషేకి ఒక నమూనా ఇచ్చాడు దేవుడు. నోవాహుకి ఒక ఓడ కట్టడానికి నమూనా ఇచ్చాడు. ఇలా అంతస్తులు మాదిరిగా నోవాహు ఎలా అయితే కట్టాడో ప్రత్యక్ష గుడారం కూడా అలాగే ఉందండి. అంటే పరలోకంలో పరిశుద్ధ స్థలం, వెలుపల ఆవరణం అని, పరిశుద్ధ స్థలం అని, అతి పరిశుద్ధ స్థలం అని, అలాగే మన శరీరం కూడా మన శరీరం బలి అర్పించే
అర్పణగా ఉంది. మన ప్రాణం పరిశుద్ధ స్థలంగా ఉంది. మన ఆత్మ అతి పరిశుద్ధ స్థలంగా ఉంది. ఈ 15:5 చూస్తే సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. అంటే రావాల్సిన వారందరూ వచ్చేసారు, దాంట్లో ప్రవేశించాలి. చివరిగా ఎవరు ప్రవేశించలేరు. ఆ ఉగ్రతకి ఇంకా అంటే అప్పుడు నోవాహు కాలంలో ఎలా అయితే ఆ ద్వారం మూయబడిందో అలా ఇంకా ద్వారం మూయబడిన తర్వాత ఎవరు కూడా ప్రవేశించలేరు. 6వ వచనం చూస్తే న్యాయపు దేవుని ఇంటి నుండే ప్రారంభమవుతుంది. న్యాయం అనేది 7 తెగుళ్ళు చేతపట్టుకుని ఉన్న 7 దూతలను ఉంది. పొగ వస్తుందంటే కోపముగా ఉన్నది ప్రభు. భూమి మీద ఉన్నవారికి మారు మనసు పొందని మానవులపై దేవుని ఉగ్రత కుమ్మరింపబడడానికి సిద్ధంగా ఉంది. ఈ లోకంలో ఒక పని దేవుని మనకు అప్పచెప్పాడండి. మనం ఆ పని ముగించుకొని మనం దేవునితో మనం సహవాసం చేయడానికి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందామా. మహోన్నతుడా, మహింగల రాజా, నీకు వందనాలు. సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపం నాకు బలిగా ఉండదు, కానీ న్యాయ తీర్పునకు భయంతో ఎదురు చూడవలసిన భయంకరమైన దినం ఉన్నదని గుర్తుపెట్టుకొని భయం కలిగి జీవించేలా ప్రతి బిడ్డను దర్శించండి. ఏ ఒక్కరు ఉగ్రత పాలు కాకుండా సమయం ఉండగానే నీ వద్దకు వచ్చి దీవపడలాగా ప్రతి బిడ్డను దర్శించండి. అటు ధన్యతను దేవా బిడ్డలకు దయచేయండి. సువార్త ప్రకటించవలసిన భారం మా మీద మోపి ఉండగా అదే మా పని అయి ఉంటుండగా అందుకోసం భూమి మీద వచ్చామని ప్రతి విశ్వాసి గ్రహించి ఆ యొక్క నీ యొక్క సువార్తను ప్రకటించేవారుగా యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.